డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. కర్ణాటక రాయచూర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తా పడి దాదాపు 3 విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. అలాగే డ్రైవర్ కూడా వెంటనే మరణించినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు మృతులు అభిలాష్, డ్రైవర్ శివ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలో స్కూల్ వ్యాన్ బోల్తా పడిన ఘటనలో దాదాపు 3 విద్యార్థులు అలాగే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాయచూరు జిల్లా అరగనిరమర క్యాంపు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయం నుంచి హంపి నరహరికి వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మంత్రాలయ సంస్కృత పాఠశాల విద్యార్థుల వాహనం బోల్తా పడడంతో దాదాపు 3 విద్యార్థులు అయితే చనిపోయారు. తర్వాత మరో 10 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. అయితే వీరు పూజలకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు అయ్యవందన్, సుజేంద్ర, అభిలాష, ఇటు డ్రైవర్ శివ కూడా బోల్తా పడిన వెంటనే వారు మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు విద్యార్థులంతా కూడా 18-20 సంవత్సరాల లోపే ఉన్నారు. ఇటు డ్రైవర్ శివ కూడా మృతి చెందారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 మందికి పైగా గాయాలైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వెంటనే వాటిని క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు రాయచూరు జిల్లా అరిగనిమిర దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వ్యాన్, స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయ సంస్కృత పాఠశాల విద్యార్థుల వాహనం బోల్తా పడింది. వారందరూ కూడా పూజలకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రాలయ సంస్కృత పాఠశాల విద్యార్థులు వాళ్ళు పూజలకి వెళ్తూ ఉండగా సంస్కృతికి సంబంధించిన స్కూల్ విద్యార్థుల వాహనం అయితే బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది యోగానంద్? ప్రసన్న, కర్ణాటకలో ఇవాళ 2 రోడ్డు ప్రమాదాలు తీవ్ర బీభత్సం సృష్టించాయని చెప్పొచ్చు. మొదటి ఉత్తరాఖండ్ దాకా చనిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రాయచూరులో కూడా ఒక వ్యాన్ స్కూల్ అక్కడికక్కడే విద్యార్థులు, గురు, డ్రైవర్ మృతి చెందడంతో తీవ్ర విషయాన్ని నెలకొని చెప్పొచ్చు. వీరంతా కూడా హంపి నుంచి, మంత్రాలయం నుంచి హంపి నరహరి స్వామి టెంపుల్ కి వెళ్తున్నారు. వీరంతా కూడా సంస్కృతం నేర్చుకునే విద్యార్థులు తెలుస్తుంది మనకు. వీరంతా సంస్కృత పాఠశాలకు చెందిన విద్యార్థులుగా కూడా తెలుస్తుంది మనకు. అయితే వీరంతా కూడా ఎంతో ఆనందంగా కేరింతల మధ్య టూర్ కి వెళ్తూ ఉండగా బోల్తా పడడంతో స్పాట్ లోనే 3 స్టూడెంట్స్, డ్రైవర్ తో సహా మిగిలిన 10 మంది పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని హంపి ఆసుపత్రికి కూడా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం బళ్ళారికి లేదా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కూడా కర్ణాటక ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టింది. వారిలో కూడా మరికొంత పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు అవుతూ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా జరిగిందంటూ కూడా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎందుకంటే తెల్లవారుజామున జరగడము, అదేవిధంగా నిద్రమత్తు ఉండే సమయంలో అది కాబట్టి అయితే నిర్లక్ష్యంగా నడపడం కూడా కారణంగా ఉండొచ్చు కూడా అధికారులు భావిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని ఆ సంఘటన పరిశీలించి అయితే సహాయ చర్యలు కూడా వెనువెంటనే అందించి గాయపడ్డ వారందరినీ కూడా ఆసుపత్రి నుంచి ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్య బళ్ళారికి కూడా తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ప్రసన్న, యోగానంద్, అలాగే ఈ వ్యాన్ లో దాదాపు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? విద్యార్థులకి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? 20 మంది విద్యార్థులతో కలిసి వీళ్ళతో కూడా మా టెంపుల్స్ కి వెళ్తూ తెలుస్తుంది. సంస్కృత పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు టెంపుల్స్ వెళ్తుందని తెలుస్తుంది. ఇదంతా కూడా ఎక్స్కర్షన్ టూర్ మాదిరి ప్లాన్ చేసుకొని మంత్రాలయం దర్శించుకొని అక్కడి నుంచి హంపీకి వెళ్తున్నారు. వెళ్లే మార్గ మధ్యంలో రాయచూరు వద్ద ఈ వ్యాన్, స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో దానికి సంబంధించిన 3 విద్యార్థులు, ఒక డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. మరికొంతమంది కూడా పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందరూ విద్యార్థులు కాబట్టి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న, అయితే యోగానంద్, మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వాహనం అనేది కూడా ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో మొత్తంగా అంటే దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది? స్కూల్ కి సంబంధించి ఈ ఘటనపై యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ప్రమాదం జరిగిన తెలిసి వెంటనే సింధనూరు పోలీసు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏదైతే వ్యాన్ బోల్తా పడినప్పుడు కింద ఎవరైతే ఇరుక్కున్నారో
క్రేన్ సహాయంతో కూడా ఆ వ్యాన్ ను పైకి లేపి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించారు. మొట్టమొదటిగా సంఘటన స్థానం పరిశీలించారు. సింధనూరు ట్రాఫిక్ అధికారులు కానీ సింధనూరు ఎస్పీ కూడా పరిశీలించి ఏదైతే హుటాహుటిని తీసుకొని చర్యలు తీసుకున్న మొదటగా తర్వాత కేసు నమోదు చేసుకున్నారు. దాదాపుగా తెల్లవారుజాము నుంచి ప్రమాదం జరిగితే ఉదయం వరకు కూడా కేసు నమోదు చేసుకోలేదు. పూర్తి ఫస్ట్ సహాయక చర్యలు అయిపోయిన తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి కారణం ఏమైనా ఉన్నాయా, ఇందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏమన్నా వీరికి ఏమన్నా డ్రైవర్ నిద్ర మొత్తా లేదంటే మద్యం మొదలు ఉన్నట్లు కూడా పరీక్షలు తెలుస్తుంది. కాబట్టి ఆ బాడీని కూడా తరలించారు. ఎవరైతే గాయపడ్డారందరినీ కూడా వేరే ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మృతుల సంఖ్య పెరగకుండా చూసుకునేందుకు కూడా అధికారులు తగు చర్యలు కూడా వెంటనే చేపట్టి ప్రమాదం తెలిసిన వెంటనే ఆ క్రేన్ తీసుకొచ్చి క్రేన్ ద్వారా అక్కడ వాహనాన్ని లేపి ఆ విద్యార్థులు ఎవరైతే అంబులెన్స్ లో కూడా వెంటనే చేర్చి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వీరందరూ కూడా అందులో కొంతమంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా తెలుస్తుంది. స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడంతో వాళ్ళ స్కూల్ యాజమాన్యం కూడా ప్రశ్నించే అవకాశం తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, కర్ణాటకలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. అలాగే ఈ ఘటనలో ఇప్పటికే 3 విద్యార్థులు మృతి చెందారు. ఇటు విద్యార్థులతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందారు. వీరందరూ కూడా సాంస్కృతిక స్కూల్ కి సంబంధించిన విద్యార్థులుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం ఉదయం జరగడంతో ఏం జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరాలు అయితే నమోదు కాలేదు. ఇటు పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు విద్యార్థులందరూ కూడా 20 సంవత్సరాల లోపే ఉండడంతో అటు కుటుంబ సభ్యుల్లో కానీ అటు ప్రతి ఒక్కరిలో కూడా ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందని చెప్పుకోవాలి. కుటుంబం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ప్రమాదంలో ఇప్పటికే 3 విద్యార్థులు అయితే మరణించారు. అలాగే మరికొంతమంది ప్రస్తుతం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరగకుండా చూసేందుకు కూడా ఇటు డాక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 10 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దాదాపు ఆ స్కూల్ వ్యాన్ లో 20 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇటు కర్ణాటక రాయచూర్ నుంచి వారంతా కూడా వేరే పూజల కోసం వాళ్ళు ఆ వ్యాన్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది. ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇటు డ్రైవర్ తో పాటు 3 విద్యార్థులు అయితే ప్రస్తుతం మరణించారు. మరో 10 మంది వరకు కూడా ఇటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకొంతమంది ప్రమాదవశాత్తు అందులో మరణించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా మనకి సమాచారం అందుతోంది.